థ్యాంక్ యూ భాషా గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. రాజేష్ కుమార్, కోడి రాజేష్ కుమార్ గారు. అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి, చూడండి ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్, నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? ఎస్ అండి, వాయిస్ వీడియో రెండు క్లియర్. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ అండి. నా పేరు కోడి రాజేష్ కుమార్ సార్, నేను కర్నూలులో ఉంటాను సార్. నాకు గత 8 సంవత్సరాల నుంచి ఒక చిన్న సమస్య ఉంది సార్. అదేంటంటే నాకు మోకాలు నొప్పి ఉంది సార్. అంటే గట్టిగా ఒక 4 అడుగులు వేసినా, ఒక 10 మెట్లు ఎక్కినా కూడా నాకు ఎలాగుందంటే, నేను నీ గార్డు వేసుకుంటే తప్ప నువ్వు ఇంకా నడవలేవు, పెయిన్ కిల్లర్ వాడాలి అని ఆర్థోపెడిక్ డాక్టర్స్ చెప్పారండి. కానీ మొండిగా పని చేయాల్సి వస్తుంది. రీసెంట్ గా నాకు పాప పుట్టిందండి, 2 ఏళ్ళు మా పాపకి. పాప పేరు సమృద్ధిని. ఆ పాప ఇప్పుడు నడుస్తూ ఉంది. ఆ పాప ఆడుకోవాలనుకుంటుంది. ఆమె ఆడుకోవాలనుకుంటుంది, బాగుంది. కానీ నేను ఆమెతో పాటు పరిగెత్తలేకపోతున్నాను, ఆమెతో పాటు ఫుట్బాల్ కానీ ఏదో అసలు ఆట ఆడలేకపోతున్నాను సార్. అలాంటి పెయిన్ లో నాకు నంద్యాల నవీన్ గారు పరిచయం అయ్యారండి. ఆయన నాకు ప్రొడక్ట్ ఇచ్చారు. నాకు ముందు నమ్మకం కలగలేదండి, ఎందుకంటే నేను చాలా కంపెనీస్ లో చూశాను ప్రొడక్ట్ ని. కానీ ఆయన చెప్పారు ఒకటే మాట, సార్ మీరు ముందు వాడండి, వాడి చూడండి సార్, వాడిన తర్వాతే మీరు ఏమన్నా చెప్పండి సార్ అంటే, సార్ వాడతాను సార్ ఖచ్చితంగా, వాడిన తర్వాత మీరు నాకు కాల్ చేయొద్దు సార్, నేనే మీకు చెప్తాను సార్ అని చెప్పాను. ఆయన మీద నమ్మకం కలిగింది, ఆయన నాకు ప్రొడక్ట్ ఇచ్చారు. ఆ ప్రొడక్ట్ సార్ నేను వాడిన 4వ రోజు సార్, నిజంగా చెప్తున్నాను సార్, 4వ రోజు నాకు 50% పైన పెయిన్ నాకు మొత్తం పోయింది సార్. ఎందుకంటే నీ గార్డు వేసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా హైఫినాక్ పీ వేసుకుని నిద్రపోవాలి సార్. నేను పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు సార్. అయినా కూడా నాకు గత్యంతరం లేని పరిస్థితి. 4వ రోజు నాకు 50% పెయిన్ వచ్చిందండి. ఇవాళకి నాకు దాదాపుగా 13వ ప్యాకెట్ అండి. అంటే ఒక ప్యాకెట్లో శాచెట్ అండి, 13వ శాచెట్. ఇప్పటికి మొత్తం 90% పెయిన్ పోయింది సార్. అసలు థ్యాంక్స్ అండి. అసలు ఇలాంటి ఒక ప్రోడక్ట్ నా జీవిత కాలంలో నేను చూస్తా అని ఎప్పటికీ అనుకోలేదండి, కలలో కూడా అనుకోలేదండి. అసలు ఇలాంటి ఒక ప్రోడక్ట్ నేను చూశాను, ఇప్పుడు నేను వాడాను, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను సార్. ఈ ప్రోడక్ట్ నాతో పాటుగా మా మిస్సెస్ కూడా వాడుతున్నారు సార్. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం మా మేడం డెలివరీ అయిందండి. ఆ డెలివరీ కూడా చాలా కష్టంగా అయింది. నార్మల్ డెలివరీ అయిందండి. ఆ నార్మల్ డెలివరీ దాదాపుగా 8 గంటలు ప్రసవ వేదన పడి తను డెలివరీ అవ్వడం జరిగింది. మా మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే క్యూర్ సెల్ ప్రోడక్ట్ వాడే ముందు వరకు కూడా ప్రతిరోజు చిన్న సమస్య, చాలా చిన్న సమస్య యాక్చువల్గా, ప్రసవ వేదన వల్ల వచ్చిన నొప్పి, పెల్విక్ గ్రిడ్డల్ పెయిన్ అంటారండి యాక్చువల్గా దాన్ని టెక్నికల్ టర్మ్స్లో. అమ్మాయి ఖచ్చితంగా పెయిన్ కిల్లర్ అయినా వేసుకోవాలి, లేకపోతే నేను కాపడమన్నా పెట్టాలి. ఆమె పని నేను తోడుగా ఉండి చేసి పెట్టాలి సార్. ఇప్పుడు నాకు అవసరం లేదు సార్, ఎందుకంటే మా మేడం నా రిజల్ట్ని చూసింది. నేను వాడుతున్న రోజు నుంచి ఆమె కూడా వాడించాను సార్. మేడం మా మిస్సెస్ గారికి ఆల్మోస్ట్ ఇప్పుడు 60% పెయిన్ రిలీవ్ అయింది సార్. మా మేడం తన పని తాను చేసుకోగలుగుతుంది సార్. బట్టలు ఉతుకోగలుగుతుంది, అంట్లు తోమగలుగుతుంది, ఇల్లు మొత్తం చిమ్ముకోగలుగుతుంది సార్. అసలు ఇలాంటి ఒక ప్రోడక్ట్ సార్ మాకు దొరకడం మా అదృష్టం అనుకుంటాను సార్. నా జీవిత కాలంలో ఇలాంటి ప్రోడక్ట్ నేను చూడలేను అనుకున్నాను, ఇప్పుడు ఆ అద్భుతాన్ని చూశాను సార్. ఇలాంటి ఒక ప్రోడక్ట్ నాకు అసలు యాక్చువల్గా పరిచయం చేసినటువంటి నంద్యాల నవీన్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను సార్. ఎంత రుణపడి ఉంటాను నేను చెప్పలేను సార్, అసలు మాటల్లో చెప్పలేను. ఎందుకంటే సార్ నాకు అంత ఆనందం కలిగింది ఇప్పుడు మా మేడం మొహంలో కానీ, మేడం నన్ను చూసినా నా మొహంలో కానీ మా మేడం ఏం చెప్తుందంటే, చాలా సంతోషంగా ఉందబ్బా, అసలు చాలా బాగుంది, నేను మా వాళ్ళకి అందరికీ చెప్తాను, థ్యాంక్ యూ అని చెప్పాను సార్. నేను యాక్చువల్గా మా నంద్యాల నవీన్ గారికి అసలు చాలా చాలా రుణపడి ఉంటాను సార్. సార్ చాలా థ్యాంక్ యూ సార్. వాళ్ళ అప్లైనర్ అయినటువంటి మన కుదూరు శ్రీనివాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. మనందరి అప్లైన్ అయినటువంటి టీమ్ లయన్ మెంటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, సూపర్. ఇలాగా నిజంగా మీరు ఇంత సంతోషమైన ఉత్సాహంతో మీరు చెప్తుంటే నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చాలా చక్కటి రిజల్ట్ చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ కూడా మీరు ఎవరైతే చెప్పదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఓకే, నెక్స్ట్ అండి భవానీ గారు, జింక భవానీ గారు.
మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, ఒక్కసారి చూడండి. ఎస్ మేడం, మాట్లాడండి. Yeah, good morning to all, sir. Yeah. Cursor family members అందరికీ కూడా good morning. Myself Bhavani from Tirupati. Sir, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మేడం, క్లియర్ అండి. Sir, thank you. Actually నాకు మే ఎండింగ్ అలా యాక్సిడెంట్ అయింది సార్. మేజర్ యాక్సిడెంట్ మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. బ్రిస్ట్ జాయింట్ నెక్స్ట్ అంటే మీకు కనిపిస్తుందా? ఫోటో చూపించడానికి ట్రై చేస్తాను. ఎస్ ఎస్ మేడం, క్లియర్. ఇలా బ్రిస్ట్ జాయింట్ అయ్యి అవునండి, చాలా కనిపిస్తుంది. అంటే మల్టిపుల్ క్రాంప్స్ సార్. లోపల రాడ్ పెట్టి యాక్సిడెంట్ అయిన తర్వాత సర్జరీ చేశారు. హలో సార్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. అయితే నీ జాయింట్ తర్వాత బాగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి సార్. రిస్ట్ కానివ్వండి, రైట్ లెగ్, తర్వాత మజిల్ క్రాంప్స్, అంటే ఒకటి కాదు సార్, చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. యాక్సిడెంట్ అయిన అదే రోజు సర్జరీ చేశారు. చేసిన తర్వాత స్టిచెస్ ఒక 14 స్టిచెస్ ఏమో పడ్డాయి సార్ చేతికి. డిశ్చార్జ్ అయ్యి ఒక 10 డేస్ తర్వాత ఒక అక్క వచ్చారు మా ఇంటికి, అంటే మా కజిన్ సిస్టర్ వచ్చారు. వస్తూ కాల్ చేశారు అనమాట, నీకు ఇష్టమైన ఒక వస్తువు తీసుకొస్తున్నాను, నీకు ఒక గిఫ్ట్ తీసుకొస్తున్నాను అని ఫోన్ చేసింది. చేస్తే సరే ఏంటోలే అనుకుని అక్క రా అని చెప్పాను. వచ్చారు అక్క, నన్ను చూడడానికి వచ్చారు. వస్తూ మామూలుగా అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే ఫ్రూట్స్ అలాంటివి ఏదైనా తీసుకొస్తారు కదా సార్ పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు. అలా కాకుండా అక్క క్యూర్సెల్ తీసుకొని వచ్చారనమాట. యాక్చువల్లీ ఆ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ నేను ఆల్రెడీ ఒకరి దగ్గర చూసాను. నేను ఉండేది మెడికల్ ప్రొఫెషన్. సో చూసాను, వేరే ఒకరు అడ్వైస్ చేశారు, మేడం మీరు ఇలా జరిగింది కదా, సర్జరీస్ అయ్యాయి కదా, మీరు క్యూర్సెల్ అనేది వాడండి, మీకు రిజల్ట్ బాగుంటుంది, అది ఇది అని చెప్పారు. చెప్తే నేను పెద్దగా తీసుకోలేదు, ఎందుకనంటే ఇలాంటివి చాలా చూసాను సార్. ఆంబే అని అవేవో చాలా ప్రోడక్ట్స్ చూసాను. సో ఏందో వీళ్ళు ఏదో ప్రమోషన్స్ చెప్తారు, మనం ఎందుకు పట్టించుకోవాలని పెద్దగా మైండ్ చేసుకోలేదు. వచ్చాను ఇంటికి, డిశ్చార్జ్ అయ్యి ఒక 1 వీక్ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. అక్క వచ్చారు చూడడానికి. అక్క పేరు నవరత్న, తను నా కజిన్ సిస్టర్. సో తను వచ్చి రావడమే క్యూసెల్ తీసి బయట పెట్టింది. ఇదోరా నీకు తీసుకొచ్చాను, ఇది వాడు, నీకు చాలా త్వరగా క్యూర్ అవుతావు అనేసానంటే, నేను ఏంటక్క ఇది, ఇంతకు ముందు కూడా ఎక్కడో విన్నాను ఈ ప్రోడక్ట్ ని, మళ్ళీ నువ్వు చెప్తున్నావు ఏంటి, అసలు ఏంటిది అని అంటే, లేదు నువ్వు వాడి చూడు నీకు తెలుస్తుంది అంది. సరే ఏమో చెప్తుంది కదా, ఇంక ఇచ్చింది బలవంతంగా, వాడకపోతే బాగుండదేమో అని 3rd డే నుంచి స్టార్ట్ చేసా. తను ఇచ్చిన 3rd డే అప్పటికి కూడా స్టార్ట్ చేయాల, నమ్మలే ఆ ప్రోడక్ట్ ఏంటి ఏమని. దాని గురించి గూగుల్ సెర్చ్ చేశాను, రీసెర్చ్ చేశాను. అంత మెడికల్లో ఉండే వాళ్ళం కదా, అంత ఈజీగా నమ్మము. సో అన్ని సెర్చ్ చేసి 3rd డే ఓకే చూద్దాము, ఎందుకు అక్క ఇంత స్ట్రాంగ్ గా చెప్తుంది, సో గూగుల్ రివ్యూస్ కూడా బాగుంది కదా అని ట్రై చేశాను సార్. ట్రై చేసిన ఒక 10 డేస్ తర్వాత నేనే అక్కకి మళ్ళీ తిరిగి కాల్ చేశాను. కాల్ చేసి ఏంటి అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి, దేనికి ఇంత బాగా వర్క్ చేస్తుంది అక్క, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, అప్పుడు అన్ని చెప్పుకొచ్చింది అనమాట. అక్క ఇలా ఉంటుంది, ఇది దీని గురించి అని చెప్పి మొత్తం ఎవ్రీథింగ్, దీని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లిటరలీ సార్ నేను చెప్తాను, ప్రోడక్ట్ అని కాదు కానీ, బిజినెస్ లోకి ఎంటర్ అయ్యామని కాదు కానీ, ప్రోడక్ట్లు అయితే నిజంగా సార్ చాలా చాలా దమ్ము ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా అసలు ఎలా చెప్పాలో కూడా నాకు నిజంగా అయితే నోట్లో మాట రావట్లేదు. అందులో వీడియోలో ఉన్నాను, మాట్లాడడానికి కొద్దిగా షై ఫీల్ అవుతున్నాను. సో ఇంకోటి ఏంటంటే సార్, యాక్సిడెంట్ అయ్యి నేను నిజంగా ఇంకా లైఫ్ లేదు, కోల్పోయాను ఇంకా లైఫ్ ని అనుకునే ఒక మూమెంట్ లో క్యూర్సెల్ నాకు అందడము, దాన్ని నేను వాడటము, అంటే సెల్ఫ్ రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్తే వినడం కానీ అది అంత కరెక్ట్ కాదు సార్. మనం ఏదైనా వాడి ఎక్స్పీరియన్స్ అయితేనే దాంట్లో ఏముంది అని మనకు అర్థమవుతుంది. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటంటే, ఈ ఒక ప్రోడక్ట్ సార్ ప్రతి ఒక్కరికి చాలా ఎసెన్షియల్ అయిపోయింది. ఎందుకంటే ఇది అసలు ఎలా వర్క్ చేస్తుంది అనేది సైంటిఫిక్ గా చూస్తే సార్ చాలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అంటే ఒక వీడియోలో చెప్పలేము, అన్ని రీజన్స్ ఉన్నాయి దీంట్లో. యాక్చువల్లీ డెత్ వరకు వెళ్ళి చావుని చూసి వచ్చి మళ్ళీ ఇంత త్వరగా రికవరీ అవుతాను అనేది మాత్రం నేను కల్లో కూడా ఊహించలేదు. ఇంతకన్నా ఏం చెప్పాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు సార్. బెటర్ దెన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాత యూజ్ చేయడం కన్నా